కూటమి ప్రభుత్వం 6 నెలల పరిపాలనలో ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏదైతే గత ప్రభుత్వం అంతా కూడా దాన్ని ఆపేశారో దాన్ని ఈ రోజు మళ్ళీ పునరుద్ధరించి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరుట ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడము ఎంతో సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. సింగనమల మండలం సింగనమల ప్రభుత్వ కళాశాలలో ఈరోజు ఇంటర్ విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాలేజ్ మేనేజ్మెంట్ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 పిల్లలకు ఈరోజు ఈ మధ్యాహ్న భోజనాన్ని మనము ప్రవేశపెట్టడం ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులైతేనేమి, విద్యార్థులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఎంతో సంతోషంగా భావించే కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. మనం చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా విద్యార్థులను పట్టించుకోలేని పరిస్థితిని మనము గమనించాము. గతంలో యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు మన నారా లోకేష్ అన్న గారికి తల్లిదండ్రులైతేనేమి, విద్యార్థులైతేనేమి మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం వల్ల వాటి పడ్డ ఇబ్బందులన్నింటినీ కూడా స్వయంగా లోకేష్ అన్న గారి దృష్టికి తీసుకురావాలి. దాన్ని మాటనిచ్చిన ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే మధ్యాహ్న భోజనానికి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో మంది పేదలకు అన్నదానం చేస్తూ డొక్కా సీతమ్మ గారు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆవిడ పేరుని ఆయన చెప్పడము, దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మనకు మధ్యాహ్న భోజనానికి ఆ మహనీయురాలు పేరు పెట్టి మనము అవి చేసిన గొప్ప పనులను గుర్తు చేసుకుంటూ విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూ ఆరోగ్యకరంగా పిల్లలని ఉంచే విధంగా కూడా ఈ మధ్యాహ్న భోజనాన్ని మనం ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. పిల్లలైతే ఇవాళ కూర్చొని తింటా ఉంటే చెప్తా ఉన్నాడు, ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో అమ్మ నాన్న కూలి పనులకు వెళ్ళే పరిస్థితి, చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు లేని పరిస్థితి. అట్లాంటి సమయంలో పేద బిడ్డలు కాలేజ్కి రావాలంటే ఇంట్లో భోజనం వండుకొని రావాల్సిన పరిస్థితి. అంటే ఉదయాన 6 గంటలకి వాళ్ళు భోజనం కట్టుకొని వస్తే మధ్యాహ్నానికి టిఫిన్లో అది ఒక్కొక్కసారి చెడిపోవడము, ఒక్కొక్కసారి అది చల్లగా అయిపోయి తినలేని పరిస్థితి రావడము. ఎందుకులే ఇప్పుడు తినడం అని పిల్లలు కూడా దృష్టి పెట్టకుండా అన్నాన్ని కూడా తీసుకోలేని పరిస్థితిని వాళ్ళు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అక్క, ఈరోజు మేము వంట చేసుకునే పరిస్థితి లేదు, మంచిగా వచ్చి చదువుకుంటాము, మాకు ఈ సహకారం అందించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని విద్యార్థులు సైతం ముందుకు వచ్చి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తుంటే చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. నారా లోకేష్ అన్న గారు ఒకటి కోరుకున్నారు, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తే ఖచ్చితంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పౌష్టిక ఆహారం అందించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా చిత్తశుద్ధితో ఒక చదువుని ముందుకు రాణించగలుగుతారనే గొప్ప నమ్మకంతో కూడా ఈరోజు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్దాము చాలా సంతోషంగా భావిస్తున్నాం. రానున్న ఈ 5 ఏళ్ళు కూడా విద్యార్థులకు విద్య పరంగా కానీ ఆహార పరంగా కానీ ఎటువంటి లోటు లేకుండా, అదేవిధంగా కళాశాలలో కూడా ఎన్నో మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిని తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ పౌష్టిక ఆహార భోజనాన్ని మనం ఎలా అయితే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్ట అందిస్తూ ఉన్నామో అదేవిధంగా కళాశాలలో ఎటువంటి ఫెసిలిటీస్తో అయినా కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా విద్యార్థులు మంచి చదువుని పొందే విధంగా, నైపుణ్యాన్ని పొందే విధంగా కూడా మేము సహకరించే విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.